ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి కాలర్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నా. మనం ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి కిందకి 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 మళ్ళీ మనము ఈ 3 నుంచి ఈ 3 మళ్ళీ వెనుక భాగం నుంచి ఈ 3 వరకు ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. ఇది 14.5 తీసుకున్న తర్వాత మనం ఇదిగో గంబక్రం తీసుకోవాలి. ఇది గంబక్రం తీసుకొని ఇది కూడా సేమ్ 14.5 తీసుకోవాలి. ఇదిగో 14.5 తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసి ఇదిగో ఈ మధ్యలో ఒక 1/2 ఇంచ్ గీత కొట్టేసి సేమ్ మనం రౌండ్ నెక్ ఏ విధంగా అయితే గీసుకుంటామో ఇదిగో ఈ విధంగా గీసేసుకొని మళ్ళీ మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ వచ్చేస్తుంది మనం. తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ ఒకటి 2 ఇంచెస్, ఇంకొక క్లాత్ ఒక 1.5 ఇంచ్ అయినా సరే మనం ఇక తీసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు. సేమ్ ఈ క్లాత్ కూడా 14.5 ఉండాలి. ఉన్న తర్వాత దీన్ని గమ్ ఉంది కదా, ఈ గంబక్రంని క్లాత్ వైపు తీసుకోవాలి. మెయిన్ ఇప్పుడు ఇది మళ్ళీ మనం ఇది ఇట్లా పెట్టి కుట్టినాం అనుకో కుట్టు రాదు కరెక్ట్గా. ఈ గమ్ వచ్చింది కదా, ఇది ఇటువైపు తీసుకొని దీనిపైన పెట్టి మనం ఐరన్ చేసినాం అనుకో ఇది అతికేసుకుంటుంది. మళ్ళీ మనకి ఇక ఇబ్బంది పెట్టదు ఇంక ఇది. ఇది ఇప్పుడు దీన్ని ఇటువైపు ఫోల్డ్ కింద వైపు మనకి ఏదైతే స్ట్రేట్ క్లాత్ వచ్చిందో ఈ కింది వైపు డబల్ ఫోల్డింగ్ చేసేసి ఇదిగో కుట్టేసేయాలి. ఇదే మనం గంబక్రం ఇటు పైకి పెడితే మన కుట్టు రాదు, ఊడిపోతుంటది. ఇదిగో తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని దీన్ని ఇదిగో ఇటువైపు కొంచెం ఈ కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఇది ఎటైతే ఫోల్డ్ చేసినామో ఇటువైపు ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇదిగో మనం ఈ ప్లేస్లో ఇదే రౌండ్ కుట్టుకోవాలి. ఇట్లా అని కుట్టేసుకొని ఈ లాస్ట్ నుంచి రావాలి. ఇంకా మనకు దాని పైన పడనట్లు రావాలి. ఇక్కడ కొంచెం రబ్ చేసుకోవాలి క్లాత్ని. ఇగో కొంచెం పడాలి, మరీ ఎక్కువ పడొద్దు. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఎక్కువ పడితే ఏమవుతుందంటే ఫోల్డింగ్ రాదు. లైట్గా పడేటట్లు చూసుకోవాలి. ఇగో ఇటు వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే రౌండ్ తిరగాలి. ఈడ కొంచెం రబ్ చేసుకోవాలి. మీ కుట్టిన వైపు ఈ క్లాత్ను కట్ చేయొద్దు. ఓన్లీ మనం ఎటువైపు అయితే కుట్టినామో ఆ వైపు క్లాత్ కట్ చేసుకోవాలి కొంచెం ఉంచేసి. ఇదిగో ఇప్పుడు కొంచెం ఇక్కడ ఖర్చు పెట్టేసుకొని మనం దాని మీద పడొద్దు కానీ కొద్దిగా లైట్గా ఇదిగో ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పేసుకొని
ఇగో దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇగో ఇట్లా దాన్ని కొంచెం మనం నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇగో ఇట్లా గుంజుకుంటూ నీట్గా చేసుకోవాలి మనం. ఇట్లా రావద్దు, ఇట్లా గుంజుకుంటూ దీనిపైన వేసుకోవాలి. మళ్ళీ ఇది రౌండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కొంచెం ఇగో ఇంతే ఉండాలి. మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఇగో ఈ 14 నుంచి మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు వీలైతే. ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ఒకటే లేయర్ని ఇప్పుడు మనం ఒక లేయర్ వదిలేసినామా, ఇగో ఆ లేయర్తోనే కుట్టేసుకోవాలి. ఇది పక్కన ఇట్లా తిప్పేసుకోవాలి. ఇక మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇది సేమ్ ఏడికి వరకు వచ్చేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోవాలి. దీనిపైన వచ్చి ఇది రావాలి. మళ్ళీ మనకి ఇక్కడ కుట్టు కనిపించొద్దు. ఇంకా ఇట్లా ఇది లోపలికే రావాలి. ఇక మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మనకి నీట్గా. ఇది మనకు కాలర్ కొంచెం ఇది జరగండి. ఇది కాలర్ మనకి ఈ మూల నుంచి ఈ మూలకు 3 ఇంచెస్ చూసుకోవాలి. ఇంకా మేము I2 పర్సనాలిటీ ఉన్నారంటే 3.5 కూడా తీసుకోవచ్చు. ఇంకా తక్కువ తీసుకోవద్దు దీనికన్నా.